హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, విక్టరీ వెంకటేష్ న్యూ మూవీ ఆదర్శ కుటుంబం నుంచి అద్దరిపోయే అప్డేట్. అవును ఫ్రెండ్స్, వీటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో కనుక విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి వీడియోని లైక్ చేయండి. ఇక విక్టరీ వెంకటేష్ గారి న్యూ మూవీ ఎప్పుడు లాంచ్ అయింది, డైరెక్టర్ ఎవరు, అలాగే హీరోయిన్ ఎవరు, ఇంతకీ ఈ సినిమా ఏ జోనర్ లో ఉండబోతుంది, ఇలాంటి వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టరీ వెంకటేష్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ, ద లెజెండరీ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గారు. విక్టరీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా సర్ప్రైజ్ ఇవ్వాలని ఈ మంత్ 10th విక్టరీ వెంకటేష్ గారికి సంబంధించిన న్యూ మూవీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్షన్ చేస్తుండగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా ప్యూర్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అని క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పటి వరకు హారిక హాసిని బ్యానర్ లో వచ్చిన చాలా సినిమాలు కంటెంట్ తో మరియు ఎంటర్టైనింగ్ పరంగా ఎటువంటి డోకా లేకుండా క్లియర్ గా ఉన్నాయి. దీంతో ఈ సినిమా కూడా అలానే ఉండబోతుందని క్లియర్ గా అర్థమవుతోంది. ఈ బ్యానరే కాదు, విక్టరీ వెంకటేష్ గారు ఫ్యామిలీ మూవీస్ తో ఎప్పుడు వచ్చినా కూడా ఆయనదే విక్టరీ. అవును ఫ్రెండ్స్, ఆయన ఫ్యామిలీ జోనర్ లో ఎప్పుడు సినిమా తీసినా ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా హిట్ అయి తీరుతుంది. ఏదో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ మాక్సిమం మూవీస్ అన్ని హిట్ సినిమాలే. అంతేకాదు ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారు వేరు, కానీ ముందు తరం విక్టరీ వెంకటేష్ గారు అయితే ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ హీరో అని క్లియర్ గా చెప్పొచ్చు. అవును ఫ్రెండ్స్, తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ అలాగే ఫ్యామిలీ జోనర్ కామెడీ ఎంటర్టైన్మెంట్స్ తో ఆయన తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ లో తనదైన ముద్ర వేశారు. అంతేందుకు మొన్ననే వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులను అయితే సృష్టించింది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ రికార్డ్ సీనియర్ హీరోలకు సంబంధించి సరికొత్త ఊహించని రికార్డు అనే చెప్పుకోవచ్చు. ఇక అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని తీయడంలో మంచి గ్రిప్ ఉన్న ఆయన సినిమాల్లో డైలాగ్స్ అలాగే కామెడీ సెంటిమెంట్ ఇలా అన్ని కలగలిపి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీయడంలో ఆయన దిట్టే. అయితే ఈ సినిమా కూడా అదే విధంగా అలాంటి జోనర్ లోనే సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటున్నారా? నెక్స్ట్ సమ్మర్ 2026 కి రిలీజ్ చేయాలని పక్కాగా ప్లాన్స్ చేశారట. అంటే వేసవి కాలంలో సెలవుల్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్స్ చేశారు. అంటే ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవడం పక్కా. ఫ్రెండ్స్, ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.